హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాను కానీ చేయాలా వద్దా అని డౌట్ మీద చేస్తున్నాను. బాగా ఆలోచించిన తర్వాత ఈ వీడియో చేస్తాను, మీరు వినండి. మనందరికీ తెలిసిందే, ఒక 2-3 డేస్ బ్యాక్లో జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గావ్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. ఒక నార్మల్ పర్యాటకుల మీద అటాక్ అనమాట. అది చాలా పాశవికంగా, అనాగరికంగా, ఆటవికంగా అటాక్ జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అనేది మీరు చెప్పాలండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇది మనం అందరూ స్టాండ్ తీసుకోవాలండి. ఖచ్చితంగా ఒక స్టాటస్ రూపంలోనో మన వాయిస్ రేస్ చేయాలి. ఎందుకంటే ఇది మన యూనిటీగా ఉండే పరిస్థితి ఇప్పుడు ఏర్పడిందండి. ఆ వచ్చిన కాల్చిన వాడు వీరిదే భాష, వీడిదే రాష్ట్రం అడగలేదండి. హిందువా ముస్లింని అడిగి చంపేశారు. ఎంత ఆటవికం అండి అది. ఇప్పటికైనా మనం కులాలు వేడాలండి. కులాలు వీడి ఇక్కడ ఒక మెయిన్ విషయం ఏంటంటేనండి, మన ఓసీ ఏదైతే మన వినాయకుడిని పూజిస్తున్నామో అదే వినాయకుడిని బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కూడా పూజిస్తున్నారు కదా. ఎవరో కొంతమంది కన్వర్ట్ క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు. బట్ ఇప్పటికైనా మనకెందుకులే అనేది వద్దండి. ఇంకెందుకండి ఎందుకులేని అంటే మన ఇంటి వరకు రాకపోతే మన ఎందుకులే, మన ఇంటి వరకు వచ్చేస్తే నాకు ఎవరో సపోర్ట్ చేయలేదు. సో కాబట్టి మన తెలుగు వాళ్ళు చనిపోయారు, ఒక కన్నడీయుడు చనిపోయాడు, ఒక నార్త్ ఇండియా వాడు చనిపోయాడు. ఇది ఒక జాతీయ భావంగా చూడాలండి. ఏదో గవర్నమెంట్ చూసుకుంటుంది కదా అంటే గవర్నమెంట్ చూసుకుంటుంది, కానీ యాజ్ ఏ సిటిజన్గా, ఇండియన్ సిటిజన్గా నీ రెస్పాన్సిబిలిటీ కూడా నువ్వు ఫీల్ అవ్వాలి కదా. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. నేను వేరే కంట్రీలో ఉంటూ నాకు ఇండియా మీద అమితమైన ప్రేమతో నేను ఏదో ఒక స్టాండ్ తీసుకుంటున్నాను. మీకు ప్రేమ ఉంటుంది ఇండియా మీద, కాకపోతే మనకు ఎందుకు లేని భయాలు ఇవన్నీ ఉంటాయండి. ఇప్పటికైనా అవన్నీ వేడండి. మీ యొక్క స్టాండ్ తీసుకోండి, ఒక వాయిస్ రేస్ చేయండి, స్టేటస్ రూపంలో ఏదో చేయండి, గవర్నమెంట్ సహకరించండి. ఇప్పటికైనా మనం అందరూ యూనిటీగా ఉండాలి. ఇంకొక మెయిన్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒక ముస్లింని చూసి మనం భయపడాల్సిన పని లేదండి. ఒక నిజమైన ముస్లిం అలా చేయరండి. నాకు చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది వెల్లవిచేస్తున్నారు. ఒక నిజమైన ముస్లిం చాలా జెంటిల్గా, రాయల్గా ఉంటాడండి. ఎదవలు ఎక్కడున్న ఎదవలు ఉంటారు, మనలో కూడా ఎదవలు ఉంటారు. కాకపోతే ఇప్పటికైనా ఆ భయాలను వీడి హ్యాపీగా మనకు యూనిటీగా ఉండాలండి. ఒక స్టాండ్ తీసుకోండి. అందరికీ జై హింద్. థ్యాంక్ యూ.